హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో అక్కడ కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఇవాళైతే మీకు మన ఛానెల్‌లో టేస్టీ అండ్ హెల్తీ సేమియా ఉప్మా అయితే చేసి చూపియబోతున్నానండి. ఈ సేమియా ఉప్మా ఒక్కసారి నేను చూపించిన మెజర్‌మెంట్స్‌తో చేసుకున్నట్టయితే ఎప్పుడు ఇలానే చేసుకుంటారండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. నేను చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ సేమియా ఉప్మా నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. కొంచెం మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే సేమియా అనేది అడుగంటకుండా ఉంటుంది. ప్యాన్ లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4, 5 జీడిపప్పులు వేసుకున్నానండి. జీడిపప్పులు వేసిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని జీడిపప్పు పల్లీలు అనేవి లైట్ గా కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఒక ఇంచు అల్లం అనేది పైన పొట్టు తీసేసి ఇలా తురుముకొని వేసుకున్నానండి. తురుముకొని వేసుకుంటే మనకి సేమియా ఉప్మాకి అల్లం ఘాటు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కల కన్నా ఇలా తురుముకొని వేసుకోండి. అప్పుడు పిల్లలకు కూడా ఏంటంటే పంట కింద తగలదు కాబట్టి ఇష్టంగా తింటారు. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కొంచెం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మరీ ఉల్లిపాయ అనేది ఎక్కువ వేయకూడదండి సేమియా ఉప్మాకి. ఏ ఉప్మాకైనా అంతే, ఉల్లిపాయ జస్ట్ మగ్గితే సరిపోతుంది. మనం క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి క్యారెట్ కూడా లైట్గా కొంచెం మగ్గితే సరిపోతుంది. తర్వాత వాటర్ వేస్తాం కాబట్టి ఆ వాటర్లో ఈజీగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది ఉల్లిపాయ అనేది. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకుని ఒక టమాటా అయితే వేసుకున్నానండి. నేను ఒక కప్పు సేమియాకి అయితే ఒక టమాటా వేసుకున్నాను. మీకు కావాలనుకున్నట్టయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టయితే. బాగా పండిన టమాటా వేసుకోండి. అప్పుడు ఏంటంటే ఈజీగా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఉప్మాకి. ఇప్పుడు చూడండి, మనకి టమాటా కూడా మగ్గిపోయింది కదా, ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. టమాటా అనేది ఖచ్చితంగా ఇలా అయిన తర్వాత నెక్స్ట్ పదార్థాలు వేసుకోవాలి. చూసారా అండి, ఖచ్చితంగా ఇలా గుజ్జు గుజ్జుగా అవ్వాలి టమాటా అనేది, అప్పుడే బాగుంటుంది సేమియా ఉప్మా. ఇప్పుడు ఒక కప్ సేమియా అయితే నేను వేసుకుంటున్నానండి. సో సేమియా మీకు ఇక్కడ చూపించాలని చెప్పి అయితే ఫస్ట్ సేమియా చూపిస్తున్నాను చూడండి. నేనేం ఫ్రై చేయనండి, ఇలా చేసుకున్నా కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఒక కప్పుకి ఒక కప్పే పోస్తారు. అలా చేస్తే ఏంటంటే ఉడికిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇలా అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది, తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ కి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ స్పూన్ అయితే కల్లుప్పు వేసుకున్నానండి. సేమియా ఉప్మాకు ఉప్పు ఎక్కువ పట్టదండి, సో చూసుకొని వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఒక కప్పు సేమియాకి. వాటర్ క్వాంటిటీ అర్థమైంది కదండి. ఒక కప్పు ఏ కప్పు తీసుకున్నా కూడా మీరు 1.5 కప్ వాటర్ వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. సో మూత పెట్టేసుకొని వాటర్ అనేది మరిగించాలండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోండి. సో చూడండి, వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా. ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడే దాంట్లో కొంచెం ఇక్కడ కొత్తిమీర వేసుకోండి. ఇక్కడ కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి సేమియాకి. మీకు ఎక్కడ తొలకలు తొలకలు కూడా కనిపించదు, ఎందుకంటే కొత్తిమీర అనేది బాగా మగ్గిపోతుంది. ఖచ్చితంగా ఒక్కసారి వేసి చూడండి. ఇప్పుడు ఒక కప్పు సేమియా కూడా వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటే ఇలా మిక్స్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ ఉండగట్టుకొని ఉంటుంది సేమియా అనేది. ఒక్కొక్కసారి సేమియా కూడా అక్కడక్కడ అతుక్కుపోతుంది కదండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఏంటంటే అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మరీ గరా గరా తిప్పేయకుండా లైట్గా ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సేమియా వేసిన తర్వాత ఎక్కువ కదపకూడదండి, కదిపితే మనకి విరిగిపోతుంది సేమియా అనేది. ఇలా మధ్యలో ఒక 2, 3 సార్లు మూత తీసేసి లైట్గా కొంచెం మిక్స్ చేయండి సున్నితంగా, అంతే. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవడమే అండి. ఈజీగా ఒక 2 మినిట్స్ లోనే మనకి సేమియా అనేది మగ్గిపోతుంది. సేమియా అనేది వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి డ్రైగా అయ్యే వరకు అయితే ఉంచకూడదండి. కొంచెం తేమ ఉంటుంది కదా, అలా తేమ ఉన్నప్పుడే ఆపేసుకుంటే ఏంటంటే మనకి ఈవినింగ్ వరకు కూడా సేమియా అనేది ఎక్కడ గట్టిగా అవ్వకుండా సేమ్ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అంతే ఉంటుందండి. చూసారా, కొంచెం లైట్ గా తేమ ఉన్నప్పుడే కొంచెం లైట్ గా సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. అంతే అండి, టేస్టీ టేస్టీ పొడి పొడిలాడుతూ చేసుకునే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూసారా అండి, ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చూపించాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఖచ్చితంగా నేను చూపించిన పదార్థాలు ఏది స్కిప్ చేయకుండా ఒక్కసారి నేను చూపించిన మెజర్మెంట్ తో సేమియా ఉప్మా అనేది ట్రై చేయండి. ఇంకా బయట టిఫిన్స్ ఎందుకు తింటారండి, ఇంట్లోనే చేయమని అయితే అడుగుతారు ఎప్పుడైనా టైం లేనప్పుడు కూడా. అంత టేస్టీగా ఉంటుంది సేమియా ఉప్మా అనేది. ఈ సేమియా ఉప్మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను పక్కనే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలైతే కింద కామెంట్ బాక్స్ లో అడగండి అండి, చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.